వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్పీకర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రే, మీకోసం మంచి వీడియో తీసుకొస్తా. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ కింద ఉన్న గంట సింబల్ నొక్కితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. ప్రతి ఒక్క వీడియో కూడా మీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ చాలా వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందుకు డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మీ సపోర్ట్ మామూలుగా లేదు తెలుసా. ఇలానే సపోర్ట్ చేస్తుంది దోస్తులు. మా కష్టానికి ఫలితం గదే. అంటే చిన్న లైక్ కొడితే మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. అరే మన వీడియోకి ఇన్ని లైకులు వచ్చినాయి, ఈ రోజు ఇంకా మంచి చేయాలి, రేపటి నుంచి ఇంకా మంచి చేయాలని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు అలానే సపోర్ట్ చేయరు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఈ రోజు అన్నం అస్సలు సరిపోలేదమ్మా. ఎందుకే ఈ రోజు నువ్వు అన్నం వండలేదు? పొద్దున బువ్వనే సరిపించుకొని తిందామని అన్నవి ఎందుకే? నాకు కొంచెం కూడా సరిపోలేదు, మళ్ళీ ఆకలి అవుతుంది. అయ్యో అంతేనా నాని, బియ్యం అయిపోయినాయి బిడ్డ, అందుకే అన్నం వండలేదు. ఆ తాగుతాం చెప్తానేమో లేని నేనేం చేయాలి, నా దగ్గర పైసలు లేవు, ఏమన్నా తినురు ఏమన్నా తాగురు అని పోయేకు. ఇక మీ నాయనమ్మ మీ తాత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళు బయటికి పోయి ఏదో ఒకటి తెచ్చుకొని కడుపు నింపుకుంటారు బిడ్డ. మా నాకలు ఒకటి తీరుస్తారా? ఏం చేసాము కో డాడీ, ఎట్లా ఉపాసం పండుకుందాం పాటు. పొద్దుగల లేచినాక ఎవరి దగ్గర అప్పో సప్పో వేసి ఇన్ని బియ్యం కొనుక్కొచ్చి వండి పెడతా నాన్న, జర ఒక్కబట్టు బిడ్డ. సరే అమ్మా అట్లనే వండుకుందాం. నిజంగా ఇట్లాంటి డాడీ ఎవ్వరికి ఉండొద్దమ్మా, పెద్ద తాగుబోతోడు. ఏం చేస్తాం బిడ్డ, పెళ్ళైన సంది నాకు ఇంత సుఖం లేకుంటాయి. సరే నన్ను బాధ పెట్టిండో కష్టాలు పెట్టిండో కొట్టిండో తిట్టిండో అది పక్కన పెట్టి గాని ఇక కన్ను నన్న మంచి చూడాలి. నిన్ను ఇట్లా బాధ పెడుతుంది బిడ్డ, నాకు అదే చాలా బాధ అవుతుందిరా. నీ కడుపు సగం మార్చుకొని ఉంటున్నావు. ఏం గతి అమ్మా, కొంచెం పెద్దదైనాక డాడీ సంగతి ఏందో నేను చూసుకుంటది, బాధపడకమ్మా ఊకో. సరే నానా ఇక తాగుబోతాడు ఎవ్వరు తినడు. జర్ర పెద్దదైనవనుకో ఇక నీకేయించాడు, నువ్వే పడతాం పట్టాలంది. ఏమనుకుంటుండో ఎవ్వడు భయం లేక అట్లా తయారైతుండు. మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేసి అన్ని తన్ని పాడేయాలి బిడ్డ, అప్పుడే చక్కగా అవుతాడు. లేకుంటే మనల్ని బాధ పెట్టి చంపనే చంపుతాడు బిడ్డ, మమ్మల్ని పక్కనియ్యడు. పోని పోని అమ్మా ఊకో. ఆగో ఆ దేవుడు చూసినావు, ఇటువంటి పనిగాల్లోంచి కొడుకునిచ్చిండు. ఆ ఎంతో మంది కష్ట జీతం చేస్తోళ్ళకి అంత మందిని బిడ్డలని ఇస్తుండు. ఏ తాగోతానికి చూడు కొడుకులని ఇచ్చిండు. ఏం చేయాల పడు. సరే తీ బిడ్డ పారా పనుకుందాంపా. ఏంది ఈ పోరి కూరలో ఉప్పు వేసి తలగబెట్టలే సప్ప సప్పు, ఏమన్నా నోటికి కొడుతుందా? ఇక ఎట్టున అట్లపా. ఇక ఉపాసం ఉండకంటే ఏదో సప్పుడు కూడి తిని వండుకున్నది నిమ్మలం పాటు. ఏం రాసింటుగా తిన్నావా? ఆ తిన్నాం తిన్నాం నానమ్మ. గదే అంటున్నా, ఇక పొద్దుడు బువ్వ చాలా ఉండే కదా, ఇక మీ అమ్మ కడుపు నీ కడుపు నింపుకున్నట్టు. ఇక మేము ఎక్కడన్నా పోని ఏమన్నా చావని. సరే సరే తీరా, ఇక మేము మందిలో కొంటే ఆడుకొచ్చుకొని అన్న తిని బతుకుతాం కదా. సరే సరే మంచిది. ఆగో చూసినావా అమ్మ ముసలి ఎట్లా మాట్లాడుతుందో. పోనీ తినానా ఆమంటే మనకేమన్నా వచ్చేది ఉందా పోయేది ఉందా చెప్పు. ఈ అమ్మ గురించి తెలియంది ఏముంది. పోనీ తీ డాడీ, ఎవరింటికన్నా అన్నం అడుకొచ్చుకొని ఆమె కడుపు నింపుకుంటుంది, పూటెలా తీస్తుంది. ఇక మనం చూడు ఎవరింటికి ఒక ఉపాసం పండుకునే అవుతుంది. ఆ తాగుబోతు నా కొడుకుకి మన బుద్ధన్న చెప్పొచ్చు సిగ్గు తప్పింది. ఏమనంటే కష్టం కానీ దాకా కడుపేమో అది చూసుకుంటది మంచిగా. ఇప్పుడేమో అంటదేమ్రా, మీ అమ్మ నువ్వు చాలా బువ్వు ఉండే కదా, ఇద్దరు కడుపు నింపుకున్నారు మంచిగా అని అంటుంది కాదు. ఏడ బిడ్డ మన ఇద్దరికి అన్నం అవుతుందని నేను చాలా అన్నం వండి పెడితే పొద్దుగల్లా ఇక పొద్దుకంగా తాత నాయన నేను తింటేసుకొని తిన్నారు బర్రెలే. మళ్ళీ ఇప్పుడు మనం అంటూ చూడు గిత్తత బువ్వు ఉంచిర్రా, అందుకే నీకింత నేను తీసుకొని తిన్నాము అదే సరిపించుకున్నాము. అది చూడు ఎట్లా మాట్లాడుతుంది. ఆగో సరిగా కళ్ళు కనిపించి పాడైతలేవు. మా ఆకిట్ల కూర్చున్నది ఎవరు? ఇక తల్లి కొడుకు కూర్చున్నట్టు. ఇవాళ కాకర్ లేదా పీకర్ లేదా కూర్చోకి ఏం చేస్తారు? అరే చింటూ, ఆ ఏంటిది? ఆగో ఏంటిది అని బెదిరించే కాడకైనా వారా అమ్మోనగాన్వి. అబ్బా ఇక నేను లేండి చూసి మీ అమ్మ ఏమేం మాటలు నేర్పిందో ఏంటిది అని బిల్డాప్గా మాట్లాడుతున్నావేంద్రో. అబ్బో ఎవ్వరు నేర్పిస్తే నేర్చుకునేంత ఏం లేను గాని చెప్పు ఏంటిది? తాగుడు అయిపోయిందా? ఇంకొక సీసా పట్టరానా తాగుతావా? అబ్బో పెద్ద తాగుతో లెక్క కనిపిస్తున్నారా నీకు నీ అమ్మకు? ఏమైనా తాగుతావా? తాగు తాగు తాగొచ్చినావు, ఇవే మాటలు వస్తాయి నీకు నీ అమ్మకు. ఆ ఎట్లా కనిపిస్తున్నావు బిడ్డ? దాదా ఇసుంటరా దాని దగ్గర కూర్చున్నవేంద్రా? పోకు బిడ్డ పోకు డాడీ, ఆ తాగుబోతోడు కోపంలా ఏం చేస్తాడో ఆయనకి అర్థం కాదు. ఇక తాగిన సోయిలా ఏం గుర్తుండదురా, పొద్దుగల మళ్ళీ ఏమైంది డాడీ అని తెలియనట్టే మాట్లాడతాడు. నాడు బిడ్డ ఇంట్లో పోదాంపా. ఆగు ఏందే బద్మాష్ దానా ఏమో అంటున్నావు? ఆ తాగుబోతోడు గీ పోతోడు అంటే నేను నీ కంటికి తాగుబోతోని లెక్క కనిపిస్తున్నానా? అబ్బబ్బో సాల్తీ. అబ్బా షీరేమో కొత్తగా గట్టినవు,
ఇక నెత్తిన పువ్వులు పెట్టినవు ఎవరి కోసమే? ఎవరికి చూపిస్తానికే తయారై బయట కూర్చున్నావు? ఓడని వస్తానడా ఏంది? నీ నోట్ల పురుగులు వాడ ఎట్లా కనిపిస్తున్నదా సిగ్గు తప్పినోడా. నా బాధ నా కొడుకు బాధ, మా బాధలు మాకే ఉంటే నువ్వేంద్రా ఎవరికి కనిపించాలని ఎవరి కోసం కూర్చున్నావు తయారయ్యానంటున్నావు. ఆ మా లోపల ఎంత బాధ ఉందో ఉపాసం పన్నేమో తిని పన్నేమో మా బాధ మాకేరక. నీకేమన్నా అక్కడిపికలు ఉన్నావురా మా మీద? ఎటువంటి మాటలు మాట్లాడుతుంది చూడు తాగొచ్చిన పొద్దు. ఆహా, మీకు బాధున్నా అది? అబ్బో, అనే మాటలు అన్ని నన్ను అంటనే ఉన్నారు. మళ్ళా మీ లోపల బాధ మీకే ఉంది అని అంటున్నారు. ఇక నాకు బువ్వ లేదాయ్ బుక్కి లేదాయ్ పొద్దటి సంది బుక్కడి బువ్వనన్న పెట్టినవా నేను నీ ముఖానికి? నీ కొడుకు నువ్వు ఇక మా అమ్మ మా నాయన అందరు నిమ్మలంగా తిన్నారు పన్నట్టురు. ఇక నువ్వు నీ కొడుకు ఎవరి కోసం కూర్చుర్రో మరి బయట. ఇక సరే సరే గాని లోపల నాడు ఇంత బువ్వ పెట్టుకరా పో. బువ్వ లేదు బుక్కి లేదు, బువ్వ లేక ఉపాసం ఉన్నాము నేను నా కొడుకు. ఆ మరి తిన్నరారా తినలేదారా నడుచుకుంటలేవు గాని నువ్వు వేసుకరా పోవే. నీ కడుపు నింపుకోవచ్చు అని అంటున్నావు. మీ అమ్మ అట్లనే అంటది, నువ్వు అట్లనే అంటావు. ఎట్లా కనిపిస్తున్నాం చెప్పు నీకు? బియ్యం లేవని పొద్దు సంతి చెప్తున్నా. సగం సంచాన తీసుకురా అయ్యా, లేకుంటే ఒక 5-10 కిలోలన్నా తీసుకురా. ఇంట్లో మచ్చం లేవు వండుకొని తింటాందుకు అని అంటే తేనే పైసలు లేవు అని అంటివి. మరి ఇప్పుడు అన్నం వేసుకురా అని అంటున్నావు. ఎక్కడికి తెద్దును చెప్పు? అబ్బా, నీ దగ్గర పైసలు ఉండయా? నేనే తీసుకురావాలా ఇంట్లకు? ఎప్పుడు బియ్యం సంచి అయిపోయినప్పుడల్లా నేనే పట్టుకురావాలి, నేనే తేవాలి ఇంట్లో సామానాన్ని. మరి నువ్వు కష్టానికి పోతున్నావు, పైసలన్నీ ఎక్కడ పెడుతున్నావు ఏం కథ? నాకు ఒక్క రూపాయన చూపిస్తావా నేను నీ ముఖానికి? మొన్ననే కదరా నీ పాడ కొంప కట్టినా. మొన్న ఇస్తే కదరా 1000 రూపాయలు తాగుడుకు పెట్టుకున్నవేమో, ఇక లోపల పడేసుకున్నవేమో. కడుపు పాడుగాను ఆ కడుపు వాళ్ళగా మొత్తము నా కష్ట జీతం అంతా నీకే పాడేస్తున్నా కదరా సిగ్గు తప్పినోడా. ఆగు, లేవ్వే బద్మాయితానా లేవు. ఏదో అనుకుంటే ఏదో చేస్తున్నావు. లేవు లేవు ఊపుతా ఉంటే ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేమే? ఆ పాడ కొంపకు కట్టినా అది కట్టినా ఇది కట్టినా అని అంటున్నావు. ఎన్నడే అబ్బా, ఎన్నడే నీ ముఖానికి నాకు నువ్వు 1000 రూపాయలు ఇచ్చినావు? అబ్బో, ఇచ్చిన పిల్లవే అమ్మ, నువ్వే ఇయ్యాలిగా. ఎవ్వ లేవు. ఏం రోగం వచ్చిందిరా నీకు? నీ చేతులకు గత్తర్లు గుట్టా ఏమైందిరా గట్ల కొడుతున్నావు? నేను నీ జోలికొస్తున్నా, నీ ఆడతకొస్తున్నా, నీ సొమ్మేమన్నా తింటున్నారా? నన్ను నా పిల్లగాన్ని బాధ అంటే బాధ పెడుతుర్రేమిరా మీరు? డాడీ ఏమైంది డాడీ? ఇప్పుడు మమ్మీని ఎందుకు కొట్టినావు? ఏ జరుగురా జరుగు, దాని గురించి తెలియదు, అది పెద్ద బద్మాషిది. అబ్బో, దాని గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు ఏమైనా దానికే సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. దాని గురించి తెలియదు బిడ్డ, నువ్వు జరుగు, అడ్డం జరుగు. ఇంకా 10 మాటలు కొట్టినా సిగ్గు రాదు, దానికి సిగ్గు తప్పింది, జరుగు. అయ్యో ఏమైందిరా? గింత చీకట్ల గట్ల పంచాలు పెట్టుకుంటారు. ఆ ఊరందరికి ఇంపియాలనా బిడ్డ? నాడు నాడు ఇక అదే పంచాది లోపల పెట్టుకుందరు పరి. ఆగో చూసినవా ఎట్లా మాట్లాడుతుంది బద్మాషిది? ఇది అత్తనా లేకుంటే బాజార్ల కుక్కనా? ఆగో కుక్క గిక్క అని మాట్లాడుతున్నవే, మంచిగా మాట్లాడు జరా. నోరు అదుగా పెట్టుకోను చెప్తున్నా. మంచి మర్యాద ఉండదు. ఇక నా కొడుకు కొట్టింది కాక నేను ఇట్లా కొడతా ఏమనుకుంటున్నావు? నువ్వు కుట్టా ఉంటే ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నవేంది? బాగా నోరు లేస్తుంది. ఆ ఎవరేమనలేకనా అయింది? ఓయమ్మో ఓయమ్మో, ఇక్కడ కొడుకు ఇక్కడ తల్లి నా మీదకి కయ్య కయ్య మొత్తుకుంటుర్రే. ఏం చేయాలి ఏం కథ? ఓ అమ్మ ఎవరన్నా ఉంటే కర్రే అమ్మ, నన్ను కొట్టి చంపుతారు, నన్ను తిట్టి చంపుతారు ఈ సిగ్గు తప్పినోళ్ళు. ఆగో ఏమన్నా అంటే మా బిడ్డ దీన్ని ఎట్లా మొత్తుకుంటుంది చూడు, కొట్టినట్టు తిట్టినట్టు. ఏమన్నా అంటే మారా ఓయమ్మ ఎట్లా బదలం లేపుతుందే ఇది. బాగా తెగిసిన ఆడిదిరా ఇది. ఇన్ని దినాల సంది పెళ్లి కాక ముందుకు మా ఇంట్లో మాట ఏదో బయట పడకుండా బతికినోళ్ళము. ఇప్పుడు ఇది వచ్చిన సంది మన బతుకంత బాజార్ పాలైతుంది బిడ్డ. అగో మందంతా కింపించేటట్టు ఎట్లా మొత్తుకుంది చూడిది. అంతే అమ్మా, అది కొట్టకున్నా కొట్టిండని బదలాం లేపుతుంది. దాని గురించి నీకు తెలియదే ఇంకా? ఆగో నువ్వేమో మందింట్లో కొంచెం పోయి ఆడుకొచ్చుకొని బర్రెలో తింటున్నావు. మరి నేను నా కొడుకు ఏం తినాలి ఎట్లా వండుకోవాలి చెప్పు? నీ కొడుకుకి ఇంతనన్న సావే దమ్ముందా? సావే దమ్ము లేదు ఎందుకు చేసుకోవాలి చెప్పు? ఇంకా చేసుకున్నది కాక ఒక పిల్లగాని కన్నాడు. మరి పిల్లగాని పెంచు దమ్ము లేని ఎందుకు కనాలి చెప్పు? ఇంట్లో బియ్యం సంచి లేదు, తిందామన్నా వండుకుందామన్నా కూరగాయలు లేవు, ఉప్పులు పప్పులు ఏవి లేవాయి. అయి సంసారము ఏవి లేని సంసారం ఏ ఆడదాన్ని వేస్తుందా ఇయ్యాల రేపు చెప్పు? నేను నెల రోజుల సంది ఉప్పుతో గిత గిత తీసుకుంటా సర్దుకొని ఒక ఇయ్యాల దాకా వేసుకున్నా. ఇయ్యాల ఏం లేవయ్యా, బియ్యం అన్న తీసుకురానంటే నేను దేని పైసలు లేవు, ఇంత తినుడు సస్తే దాగురే అని అంటాడు. ఇక నువ్వు నీ కొడుకు ఇక నీ మొగడేమో ముగ్గురు బయట ఎన్నో ఒక దగ్గర ఆడుకొచ్చుకొని తింటారు అంటారు. ఎట్లా అట్లా బతుకుతారు. మరి నేను నా కొడుకు ఏడుకని పోవాలి, చిప్ప పట్టుకొని ఏడు ఆడుకొచ్చుకోవాలి. మంది ఇంట్లో పొండి పోతే ఇజ్జత్ ఏమైనా ఉంటుందా చెప్పు మాకు? కాదే ఆడిదానా, మరి ఇన్ని దినాల సంది కష్టానికి పోయినావు కదా, గా కష్టం పైసలన్నీ ఎక్కడ పెట్టినావు? గా పైసలు పెట్టి బియ్యం సంచి తేవాలి, కూరగాయలు తేవాలి. ఆడిదానికి ఇక చింత లేదా అని? గా తెలివి ఉన్నదానివైతే ఎగ్గిచ్చేట్టుంటవే నువ్వు. పైసలన్నీ ఎక్కడ పెట్టినావు చెప్పు?
దీనికి గుద్ద తెలియదు మూతి తెలియదు ఎట్లా మాట్లాడుతుంది చూడిది. ఇన్ని దినాల సంది కష్టం చేసిన పైసలన్నీ నీ కొడుకు పాడ గుంపనికే కట్టిననే. నీకేం తెలియదే బద్మాష్ దాన ఊకో. నా కోపం తెప్పించడం అనుకో మంచిగుండా చెప్తున్నా. ఆడొక సిగ్గి తప్పినోడు ఆడొక తాగుపోతాడు, నువ్వేమో ఒర్లు పోతుదాన్వి. ఇద్దరిద్దరే, ఇద్దరి మధ్యలో నేను చస్తున్నపా. అవునారా ఓ సిగ్గి తప్పినోడా, దీని కష్ట జీతం అంతా నీకే తెచ్చిపెట్టిందంట కదరా, నిజమేనా చెప్పు? అబ్బా అదా నాకానే మొన్నొకనాడు 1000 రూపాయలు ఇచ్చింది గంతే. ఇక దానికి పైసలన్నీ నీ చేతికే ఇచ్చిన కదరా అని అంటుంది. ఇక దీన్ని ఏమనాలే. అన్ని అబద్ధాల మాటలు వస్తాయి దీనికి. నోరు తెరిస్తే పుట్టడు అబద్ధాలు వస్తాయి. ఆగో 1000 రూపాయలు ఇచ్చి మొత్తం ఆనకే పెట్టినానంటున్నావేమే? ఆవు గాని ఆ 1000 రూపాయలు ఎక్కడ పెట్టినవురా నువ్వు? నాకు ఒక్క రూపాయి ఏమంటే లేవు లేవానంటివి. అబ్బా నువ్వు కూడా పెద్ద తాగుతోనివిరా. ఇక తాగుతాను బాగా మరిగినవు. ఇంత సామాన్ తెస్తలేవు ఏం తెస్తలేవు. నీ పెళ్ళని తగ్గట్టు నువ్వు ఇట్లా మంచిగా దొరికినవుపా. ఏమన్నా చేసుకొని ఏమన్నా కొట్టుకొని ఏమన్నా చంపుకొని నాయన నేను మీ నాయన ఇంత గుడి చేసుకొని అలా బతుకుతాం పోయి సప్పుడు రాకుట. మరేంది మీ దగ్గర కలిసి తిందాం కలిసి ఉందామంటే ఇట్లా ఆగమాగం పట్టిస్తున్నారు నన్ను మీ నాయనను. ఏంది బిడ్డ మరి? ఆగో మా నిన్న పోయి అంటే పోయి ఆడుకొని తినడు బతుకైపోయింది. ఈ పాడుగాను. ఏమొద్దు నాయన, మీ పెళ్ళమ్మ కూడా ముగ్గురు బతుకుర్రి. కొడుకుతోని మంచి బతుకుర్రి. మేము అలాగ పోయి బతుకుతాం బిడ్డ. ఉన్నదో లేదో ఉపాసము తింటాము పంతము మేమంతా మేము బతుకుతాం రా పోయి. ఓ పెంటమ్మా ఉన్నదానే మీ అత్త? లేదు లేదవ్వా, ఎక్కడ పోయిందో ఏమో. అవునా, ఎక్కడ పోయింది? మీ అత్తకు ఊరంతా అరుచుకొనుడే ఉంటది పని అంతా. ఇంట్లో పని ఎక్కడన్నా పోని గాని మందన్నతో ముచ్చట పెట్టుకొని రావాలి, ఇట్లా తినాలి పండాలి. ఇక మళ్ళా బయటికి పోయేంతసేపు మాట్లాడాలి. గదే పని పాటు. మంది ముచ్చట్లు అరుచుకుంటానికే ఉంటది మీ అత్త, ఇంకా దేనికి ఉంటది? ఏమో అవ్వా, ఎక్కడ పోయిందో ఏమో. ఆమె గురించి నాకెందుకు. సరే గాని ఏం పెట్టినవే పొయ్యి మీద? ఏం వండుకుంటున్నావు? ఏం లేదవ్వా, గా ఇంటి పక్క బక్కమ్మ దగ్గర పోయి 10 రూపాయల కిలో లెక్క కోపిన్ బియ్యం కొనుక్కొచ్చుకున్నా. ఇక మా కూరగానికి నాకు ఉడకబెట్టుకొని తిందామని ఉడకబెడుతున్నావా. జర మెత్తగా అయితే బువ్వ షాన్ అవుతుందని మెత్తగా ఉడకబెడుతున్నావా. అయ్యో ఏమైంది పిల్ల? కోపిన్ బియ్యం తింటుర్రా మీరు? ఆ ఎందుకు మీ మామ వండించిన బియ్యం అయిపోయినాయా? మరి బయట పోయి కొనుక్కొచ్చుకోపోయిరా. గా కోపిన్ బియ్యం ఏం కమ్మగా ఉంటాయి పిల్ల. ఏం చేస్తామవ్వా, పరిస్థితులు అట్లుంటాయి. ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది గాని సరే సరే తీయవ్వా. అయ్యో ఏమైందిరా? ఏదో బాధపడుతున్నట్టున్నావు కానీ చెప్పుకుంటలేవు. ఏమైంది ఏమైంది చెప్పు చెప్పు. ఎవరు లేనట్టురు కదా మీ ఇంట్లో. ఇక మీ అత్త బద్మాషిది. ఇక అది ఉన్న రోజులు మీరు పెరగరు, అట్లనే ఉంటారు తీ గాని. చెప్పు చెప్పు బిడ్డ, ఏమైంది చెప్పు. మస్తు బాధపడుతున్నట్టు. బాధ లోపల ఉంచుకుంటే ఇంకా పెరుగుతుంది బిడ్డ. ఎవరికైనా గిట్టనే వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి చెప్పుకుంటే జర తక్కువ అవుతుంది. అవు గాని నీ తాగుబోతుమోడైతే లేడు కదా. ఇక ఉంటే గింటే ఆంతోనే బాధ ఉంటది నీకు. ఇంకేం బాధ బిడ్డ? బాధ వచ్చిందంతా ఆంతోనే అవ్వ. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. తింటేందుకు బియ్యం లేక రాత్రి నేను నా కొడుకు సంబంధము. ఇక పొద్దుగా లేచిన సంది నా కొడుకు అమ్మ ఆకలైతుందమ్మా అన్నం వండమ్మా అని అంటుంటే అగో వాళ్ళ పొంటి ఇంట్లో పొంటి పోయి ఇన్ని పైసలు ఆడుకొని బియ్యం కొనుక్కొని వచ్చినవ్వా. అగో పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నా. ఈ బాధ ఎవరికైనా ఎరకనా చెప్పు. ఇక మీది మాటకేమో ఏమైందమ్మా, ఆడు మస్తు వ్యాపారం చేస్తాడు, మస్తు పైసలు ఉంటాయి అని దగ్గర. పెళ్ళమే బద్మాషిది మొత్తుకుంటే దాని మీద కయ్యా కయ్యా అని అంటారు కానీ ఇంట్లోకి వచ్చి చూస్తే సంసారం ఎట్టేట్టుంది, ఉప్పు తొక్కులు ఏమైనా ఉన్నాయా లేవా అని చూస్తే అర్థమైతది. అయ్యో అంతేనా బిడ్డ? అయ్యయ్యో నిజంగా ఎవరికైనా లోపల జొర్రి చూస్తేనే అర్థమైతది అలా సంసారం ఏంది, అలా కథ ఏంది, అలా ఎట్టెట్లా బతుకుతురని. ఇక మీది మాటకు మీద మీద చూస్తే ఎవరికి అర్థం కాదు బిడ్డ. నిజంగా అయ్యయ్యో నీ అమ్మకు ఒక్కదానివి నువ్వు బిడ్డవు. నువ్వు ఇంత బాధపడుతున్నావు అని నీ అమ్మకు నీ అయ్యకు తెలియాలి గాని ఇక వాళ్ళు ఊరి పెట్టుకొని చేస్తారు బిడ్డ. అయ్యో పోని పోని అమ్మ, మా నా దగ్గర రాదురా ఒక 5 కిలోలు బియ్యం పెడతా, తెచ్చుకొని వండుకుందువు. ఏమొద్దవ్వా, మందిళ్ళ పొంటి పోయి తిరిగితే మా అత్తలంచేది బదలాం లేపుతుంది. దాని గురించి ఎరకనే కదా, దాంతో పెద్ద నెత్తి నొప్పి పడ్డదవ్వా. చెప్తున్నా కదా బిడ్డ, అది పెద్ద బద్మాషిది. దాని వల్లనే మీకు ఇవన్నీ కష్టాలు. అదేమైనా నీ పెళ్లి కాక ముందుకు ఇక పిల్లగాడు మస్తు కష్టం చేసుకొచ్చేది. అన్ని పైసలు తల్లే గుంజుకునేది. పిల్లగానికి 100 200 ఇస్తే ఇక 90 మటుకు ఇక రోజు తాగొచ్చేది, పండుకునేది. మళ్ళీ పొద్దుగా లేస్తే డ్యూటీకి పోయేది. ఇక నెల జీతం రాగానే మీ అత్తకే ఇచ్చేది. గట్ల గట్ల కొడుకుని గావరంగా చేసి చేసి గిట్లకాయ గింత కాడి తెచ్చింది బిడ్డ. అందుకే నీ మొగడు పెద్ద తాగుతోడు అయ్యిండు. ఏమైనా తల్లి మాట రీడరా ఇప్పటికైనా? పెళ్ళ ముందని ఇట్లా తెలియదానికి. అవునవ్వా, నిజంగా నువ్వు అన్నది కరెక్టే కావచ్చు. ఇక నా బాధ నాకే తెలుసు. ఇక మా అమ్మ మొన్న ఫోన్ చేసింది, ఏమైంది బిడ్డ మంచిగా ఉన్నారా అంటే మంచిగానే ఉన్నామమ్మా అని అన్న. ఇక వస్తా బిడ్డ ఇలా పొద్దుకంగా వస్తారా అని అంటే వద్దమ్మా మేమే వస్తాం ఎల్లుండి అని చెప్పిన.
మరి ఏది ఇంకా ఫోన్ చేయలేదు, ఇక చేస్తే ఏమని చెప్పాలో ఏం కథను అవ్వా. పోనీ పోనీ తీ బిడ్డ, నువ్వు చెప్తుంటే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి గాని నీ అత్తకు గింతరన్న సిగ్గు శరమే మట్టు కన్నా లేదా బిడ్డ. మరి సరే కొడుకు తాగుబోతుడాయే, ఇంట్లోకి ఏం తెస్తలేడాయే, మరి ఒకతానుండమమ్మ, నా కోడలు కదా ఏదో సామాన్ తెచ్చిస్తా పిల్లగాడుండు, ఆ పిల్లగాడు ఆకలితో కొని ఉంటాడని గింతనన్నా ఏం లేకుండా వచ్చిన మీ అత్తకు బుద్ధి పాడుగాను. అదేమైనా తింటాందుకే ఉంది, తాగుతాందుకే ఉందే. ఏమైనా కొడుకు తల్లి ఇద్దరు ఇంత కోటరు తెచ్చుకొని ఆడ చెట్టు కింద కూర్చొని తాగుతారంట బిడ్డ. నేనైతే ఎన్నడు చూడలే గాని మందందరు అంటుంటిన్నా, రోజు పొద్దుకంగా ఒక నైంటి తెస్తే ఇద్దరు సేరొక పెగ్గు తాగుతారంట, ఇంటికి వస్తారంట ఏం తెలియనట్టు. ఇక మీ అత్త అయితే ఓ అమ్మ ఏం బద్మాషిది అంటే అట్లా బద్మాషి తల్లి. శీషి శివ శివ, గసంటి అత్త ఎవరికి ఉండొద్దు బిడ్డ. నిజంగా నా బాధ ఎంత బాధ ఉందో నాకే తెలుసు, ఆ దేవునికి ఎరక. ఎవరికైనా చెప్పుకున్నా ఈనటోళ్ళు లేరు కదా. ఇక మా అమ్మ అయితే ఎంత బాధపడుతుందో నా గురించి. ఇక మా నాయన తెలియాలి గాని నన్ను ఉంచనే ఉంచాడు ఈడ. నా కొడుకు నన్ను తీసుకొని పోయి మంచిగా దాస్తాడు. అమ్మా ఇప్పుడే వస్తున్నావానే? హా ఇప్పుడే వస్తున్నా బిడ్డ. తల్లి ముఖం చూడంగానే ఏడుపు పోయి నవ్వులు వస్తున్నాయి ఆ బిడ్డ. నాకు చెప్పకుండా చేయకుండా లోపల ఇంతగానం బాధ ఉందా బిడ్డ నీకు? అయ్యో దేవుడా. అమ్మా ఏం చెప్పాలమ్మా, ఏం చేయాలమ్మా ఈ తాగుతంతోని? పెళ్ళైన సందికి ఇదే బాధ ఉందమ్మా నాకు. ఎన్నడూ సుఖంగా బతికిన రోజు లేదమ్మా. ఇక నేనంటే ఎట్లా అట్లా బతుకుతానేమో గాని నా కొడుకుని ఇట్లా మస్తు బాధ పెడుతుండమ్మా ఈ తాగుబోతాడు. పోనీ పోనీ సరిత, ఎందుకురా మీ అమ్మ నిన్ను చూస్తానుకొస్తే మీ అమ్మని ఇట్లా ఏడిపిస్తున్నావు? ఊకొరు ఊకొరు బిడ్డ, మీ తల్లి పిల్లల బాధను చూస్తుంటే నాకు ఇట్లా ఏడుపు వస్తుంది. అగో చూస్తున్నావు కదక్క నా బిడ్డ బాధను. ఇలా అత్త సిగ్గు తప్పిందానికి గింతనన్న సిగ్గు శరమే మట్టుగానే ఉండాలి కదా. నా బిడ్డ ఎంత బాధపడుతుందో, ఎన్ని అవస్థలు తీస్తుందో దాది రోజు దాని కళ్ళారా చూస్తూనే ఉంది. మరి దానికి ఏ మట్టుకన్నా బుద్ధి లేకుండా వచ్చిన అక్క. నా కోడలికి ఇంత బాధపడుతుంది, నా కొడుకు వచ్చి రోజు తాగొచ్చి మస్తు బాధ పెడుతుందంట. ఆ పోరి పానం ఎంత, ఆ పిల్లగాన్ని చూసుకోవాలి, అది బతకాలా ఎట్లా బతుకుతుంది అని గింతనన్న లేకుండా వచ్చిన అక్క చెప్పు. పోనీ పోనీ తీసెళ్ళే, ఆ లత్త చాలా బద్మాషిది. దాని గురించి ఊరంతా ఎరకనే చెల్లే. ఊకో ఊకో, దాని గురించి ఎరకలేనోళ్ళు ఎవ్వరు లేరు. దానికి సంసారం మీద ఆఖరి పికర్ ఏముండదు. ఏమైనా తిన్నమా తాయినమా పన్నెమా గిదే చింతుంటది దానికి. పోనీ పోనీ చెల్లే, నిజంగా నీ బిడ్డ బతుకాగం అయిపోయింది. మస్తు బాధ పెడుతుందంట తాగుతోడు పాడుగాను. ఆమెకి ఎట్లా సావొస్తుందో ఏమో. నిజంగా అక్క, దానికి ఎట్లొస్తుందో ఆనికి ఎట్లొస్తుందో సాగు పాడుగాను గాని దానికి ఒక బిడ్డ ఉంటే తెలుస్తుండే ఆ బాధ. నా బిడ్డని ఎంత బాధలు పెడుతురో అంతకంత అయితుండేనేమో వాళ్ళ బిడ్డ కనుక. అట్లా ఆలోచించుకుంటే నా బిడ్డని మంచిగా చూసుకుంటుండేమో. దానికి పిల్లలు లేరాయి జల్లలు లేరాయి, ఉన్న ఒక కొడుకుని చూసుకొని ఏం మురిసినా మురుస్తుంది. నా బిడ్డనైతే మస్తు చంపుతుర్రు అక్క లోపల లోపల. ఇప్పుడు నీకు అంత చెప్తుంది కదా నా బిడ్డే, అన్ని బయట నిలబడినాక గట్లా నెరికైంది. లేకుంటే నా బిడ్డ ఎన్నడూ ఫోన్ చేసి గిట్ల అమ్మ గిట్లా అని ఎన్నడూ ఆమె బాధలు చెప్పుకోకపోయేది. ఇప్పుడు నీకు చెప్తుంటే నేను సాటుగా నిలబడినా కాబట్టి నాకు అంత ఎరకైంది అక్క నా బిడ్డ గురించి. హలో, చెప్పు చెప్పే. ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక, నా పానమంతా నీ మీదనే గుంజుతుంది. అందుకే నీ ఇంటి ముందట నేను నిలబడి చూస్తున్నా. ఆగో ఎవడీడు నా పెళ్ళంతో మాట్లాడుతున్నట్టే ఉండు, నీ ఇంటి ముందట ఉండే మాట్లాడుతున్నాను అంటుండు. జరుండు జరుండు, ఈయన తాలి ఈయన పాన ఎట్లయితుందో ఇప్పుడు. పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు తెలుసా, చాలా బాగున్నావు. ఇక అందుకే నేను చూస్తుంటే చూడాలనిపించింది, అందుకే మళ్ళీ వచ్చిన. అరే ఎవడ్రా నువ్వు, మార్కెలవుడే ఇక్కడ మల్లుబే. అరే లంచోడ్కా ఎవడ్రా నువ్వు? అరే అరే ఏమైందన్నా, నీ జోలికి ఎవరన్నా వచ్చిర్రా? ఎందుకు తిడుతున్నావు? నన్నే తిడుతున్నావా ఇంకో నన్ను తిడుతున్నావా నువ్వు? నిన్నే తిడుతున్నారా మాదచ్చు? ఏమన్నా వీక్తావా చెప్పు. నిన్నే తిడుతున్నా అంటే నిన్నే ఎవరితో మాట్లాడుతున్నావురా ఫోను? నా పెళ్ళంతో మాట్లాడుతున్నావా? లండి ఏమనుకుంటున్నావో, తక్కువ అంచనేస్తున్నావు నా గురించి. ఏడు కాడికి షీరి పరదెంక చెప్తున్నా. చెప్పురా ఇప్పుడు. నీ జోలికి వచ్చినా, నీ వార్తకు వచ్చినా, నీ పెళ్ళంతో మాట్లాడుతున్నానా నేను? ఎవడ్రా నీకు చెప్పింది అది? నా మాన నేను ఫోన్ మాట్లాడుకుంటా నీ ఇంటి ముందర నిలబడితే నీ పెళ్ళంతో మాట్లాడుతున్నాను ఏందిరా కాయిసా? నీ పెళ్ళని రమ్మని పో, ఇప్పుడు అడుగుపిస్తా. ఏందిరా ఏమో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు? అరే తమ్మి, ఏదో తక్కువ అంచనేస్తున్నావు నా గురించి, ఇంకా నీకు తెలియదు. ఇంకొక పెగ్గు పడ్డదనుకో నువ్వు బతకనే బతకవు లాంబడి. ఎన్ని రోజులకున్నా నిన్ను సంపి పడదు ఇంకా చెప్తున్నా. ఏందిరా నా మీదకే రేపుతున్నవేంది? రేపుతారా? ఏం చేస్తావు? గుద్ద వల్ల ఇంకా ఏమనుకుంటున్నావు? నీ జోలికి వస్తే గప్పుడాను, నీ జోలికి రాకపోతే నువ్వు ఎవడో ఇట్లా నాకు తెలియదు. ఏందిరా అన్న గిన్న అని మంచిగా మర్యాద ఇచ్చిన,
గట్లా మాట్లాడితే మంచిగా మాట్లాడు, లేకుంటే మూసుకొని పో. లేకుంటే పోలీస్ కేసు పెడితే చెప్తున్నా, పోలీసు వాళ్ళు వచ్చి గుద్దంతా వల్ల కొడతారు నీది. ఏందిరా ఏం చేస్తావు? గుద్దంతా వల్ల కొడతా లాండి. జరుండు జరుండు. అబ్బా నన్ను వీకే అంత ఉన్నదిరా నీకు. ఓ పెద్ద మొగోనివి దిగొచ్చినావు పాటు. ఓయమ్మో ఓయమ్మో నా కొడుకుని కొడుతుండే, నా కొడుకుని చంపుతుండే ఈడెవడో. రర్రయ్య రర్రమ్మ ఎవరైనా బయట ఉంటే ఈడెక్కడోడో నా కొడుకు మీ చేతులు లేపుతుండు, నా కొడుకుని చంపనే చంపుతట్టుండు పుణ్యానికి. ఆగో ఏమైంది పెంటమ్మ గట్ల మొత్తుకుంటున్నావు? ఆగో చూసినవా అక్క, ఈ సిగ్గి తప్పినోడు ఎవడో నా కొడుకు మీద చేతి లేపి కొడుతుండక్క, సంపనే చంపుతట్టుండు. ఎవ్వరు లేని చూసి చంపుతందుకు వచ్చిండక్క నా కొడుకు మీదికి. ఓ అమ్మో, నేను వాళ్ళ కొడుకు మీకు చంపుతందుకు వచ్చినా? ఓ అవ్వా, నువ్వు చూస్తే మంచి ఆమె లెక్కనే ఉన్నట్టు. నువ్వు జర చెప్తే ఏమైందో కథ. ఈడ బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్నా. ఇక నా పెళ్ళంతో మాట్లాడుతుంటే ఈడొవడు వచ్చి నా పెళ్ళంతో మాట్లాడుతున్నట్టున్నావు రా, నా ఇంటి ముందట నిలబడి మాట్లాడుతున్నావు, ఎవడిరా నువ్వు అని కొడుతూనే ఉండవ్వా. ఏం చేయాలి చెప్పు? నాదా తప్పు ఈందా? నేనేమన్నా అంటినా? నా మానని నేను ఫోన్ మాట్లాడుకుంటే నిలబడ్డా. ఈడొచ్చి తాగినట్టుండు, బాగా బిగ్గర తాగి నా మీదకి పంచాయతీకి వచ్చిండు. ఇవాళ తల్లి చూసినావు, వీడు నా కొడుకుని చంపుతందుకు వచ్చిందని నా మీద ఎత్తేస్తుంది. ఇప్పుడు నన్ను చూస్తే నిజంగా అనుకుంటారు కదా. అయ్యో పెంటమ్మ గట్ల ఎందుకు బదలాం చేస్తున్నా? పిల్లగాడు ఏమనలేదంట, నీ కొడుకే తాగొచ్చి ఆ పిల్లగాని మీదకి సీరియస్ అయినట్టుండు. ఎందుకు పెట్టమ్మా గాని బదలాం చేస్తున్నావు ఉత్త పుణ్యానికి? ఆగో మీకు ముక్కు తెలియదు మూతి తెలియదు, ఆడెవడో చెప్పిన మాటలు బాగానే నమ్ముతున్నావు గాని నేను చెప్పిన మాటలు ఇంతలేవు. నేను అవద్దని చెప్తున్నాను అయ్యింది. అబ్బో నువ్వు నీ కొడుకు ఇద్దరు సుఖమైనోళ్ళే, ఇద్దరు నిజాలే చెప్తారు, మీ నోటికి అబద్ధాల మాటలే రావు. తాగుడంటేనే తెలియదాయి. తాగొచ్చాని ఇయ్యరమైర కొట్టింది కాక ఇంకా సుఖమైన మాటలు ఎట్లా మాట్లాడుతుంది చూడు. కొడుకుని ఏం కోసుకొస్తందుకు సిగ్గు లేదా అని సిగ్గు తప్పిందానా నీకు? ఆగో యువతివే నువ్వు? అబ్బబ్బబ్బా, ఇక ఏ ఊరుదానివో వచ్చి ఇలా మొత్తుకుంటున్నావు? నీ బిడ్డను చక్కగా ఉంచుకొని బిడ్డను మంచి సంసారం చేయమని నీ బిడ్డకు చెప్పు. నా కొడుకునేంటి అనేది నువ్వు, నన్నేంటి అనేది నువ్వు? నీకు ఎంత ధైర్యం వచ్చిందానే? నీ సంసారము నీ బిడ్డ నీ కొడుకు ఎట్లెట్టు ఆడ చూసుకోపో. నీ కోడలు ఎట్లెట్టుందో ఆడ చూసుకో. కానీ ఈడేందే నువ్వు వచ్చి మాట్లాడేది? నీకు అంత దమ్ము ధైర్యం ఉందా ఈడ మాట్లాడుతందుకు? నువ్వు యువతివే అసలు? అబ్బో అంతేనా అంతేనా? పెళ్లి చేసుకునేటప్పుడేమో రర్రమ్మ రర్రి మీరు లేకుంటే మాది నడవదని దేకిరు దేకిరు. ఇక నా బిడ్డ ఇంట్లో పడ్డదో లేదో ఇక తాగొచ్చి తందనాలు ఆడిపిస్తటరు, నా బిడ్డని మస్తు బాధ పెడుతుర్రంట. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడేమో నువ్వు అవతివే అని అంటున్నావు. సరే సరే మా ఇంటికి వచ్చి తిన్నప్పుడు తాగినప్పుడు అన్ని రోజులు ఎక్కడ పోయినాయో? నా బిడ్డను మస్తు బాధ పెడితే రాసి రంపాన పెడుతుర్రంట. నీకు అసంటిగా తిరాని అమ్మమ్మ. ఓయమ్మో నా బంగారు కొండ, నా చింటయ్యా, ఎంత బాధపడుకుంటుర్రయ్యా నువ్వు నీ అమ్మ. రాత్రి బువ్వ తినకుండా బుక్కి లేకుండా ఉపాసం పన్నారంట. అయ్యో నా పసిపానం ఎంత తల్లడిల్లిందో, కడుపంతా మార్చుకొని వన్నవా అయ్యా. చిన్న వయసులో ఏందయ్యా ఈ బాధలు? ఈ తాగుతనయ్యేదేనుంటే గివే బాధలయ్యా. రర్రి రర్రి మా ఇంటికి వస్తే మీ తాత నేను మంచి దాప్తమయ్యా నిన్ను మీ అమ్మను. ఓయమ్మో ఇదెక్కడ ప్రేమలో కొత్త ప్రేమ? అమ్మమ్మ రాగానే సింగులలో జరుగుతున్నావు. సరే సరే ఇన్ని దినాల సంది నాయనమ్మ ఇచ్చిన పైసలు తాత ఇచ్చిన పైసలు అన్ని దెంగి తినవు. ఇప్పుడు అమ్మమ్మ రాగానే అమ్మమ్మని పట్టుకొని ఏడుస్తున్నావు. అబ్బో మస్తు కథలున్నాయిరా. మీ అమ్మ అంటే మీ అమ్మకు మించిన ఉన్నావు పో నువ్వు. అగో చూసినవా అవ్వ ఎట్లా మాట్లాడుతుందో? ఆవు పెంటమ్మ ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడతావేందే? మరి నాయనమ్మ ప్రేమ అమ్మమ్మ ప్రేమ ఒక తీరే ఉంటదా చెప్పు? పిల్లగానికి అలా అమ్మమ్మని చూడంగానే ఏడుపు వచ్చినట్టుంది, అట్లా పట్టుకొని ఏడవ బుద్ధి అయినట్టుంది. ఇక ఆ పిల్లగాని బాధ పిల్లగానికి ఎరుక పెంటమ్మా. నువ్వెందుకే గట్ల పసిపోరని గట్ల అంటున్నావు? అంతేం ఎరుక చెప్పు? అమ్మో ఆడు తక్కువడు కాదక్క, నువ్వేమనుకుంటున్నావు? మొన్న నువ్వు అయ్య మీదకి ఎగిరెగిరి తంతందుకు వస్తుండు. తాగొచ్చి మా అమ్మని బాధ పెడుతున్నదేంద్రా, తంత నిన్ను చంపుతా అని చాకు తెచ్చింది అక్క నరుకుతందుకు. తెలివేడా ఆడేడక్క? నా కొడుకును ఉత్త పుణ్యానికి చంపుతుండే నేను లేకుంటే. పిల్లగాడు మస్తు హుషారుండు, ఏమనుకుంటున్నావు? మరి ఇయ్యాల రేపు పిల్లగాండ్ల తెలివే గట్లుంది పెంటమ్మా. ఇక ఏం చేస్తాం చెప్పు? నీ కొడుకు తాగొచ్చి మస్తు బాధలు మస్తు హింసలు పెడుతుందంట. మరి ఆ పిల్లగాడి నీ దినాల సంధి చూస్తాడు చెప్పు? ఆయనకి ఇట్లా మస్లీ మస్లీ ఇక ఏం చేయాలో అర్థం కాక అట్లా చేసినట్టుండు. మరి పసి పిల్లలకి ఇట్లా తెలివి ఉంటుంది పెంటమ్మా, ఎవరిని తక్కువ చెయ్యొద్దు. ఇక నువ్వని చెప్పుకుంటే ఏమై పెంటమ్మా నీ కొడుకుకు బుద్ధి? ఏమైనా రోజు తాగొస్తే ఏమైనా బతుకుతాడా? మనిషి నాడు. ఛీ, నాకైతే కుక్క కంటే ఈయనమనిపిస్తుంది అని బతుకు పాడుగాను. పాపం ఎంత బాధ పెడుతురు పిల్లను, పసి పిల్లను. ఓయమ్మో ఓయమ్మో, పసిపిల్ల నామే. ఇక నిన్ను పిలిపించుకొని ఏమేమి ఎక్కిచ్చి ఎక్కిచ్చి నూరిందో నువ్వు ఆమె దిక్కు మాట్లాడుతున్నావు. నువ్వు ఆమె అందరూ సుఖమైన పిల్లలే పాటు. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికి నచ్చింది అనుకున్నావు. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టురి దోస్తులు. ఈ వీడియో చేయడానికి చాలా కష్టమైంది దోస్తులు.
ప్లీజ్ దోస్తులు, మేము మీ నుంచి ఏదో కొంత ఆశిస్తాం కదా, అది ఏంటి అని అంటే చిన్న లైక్ దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా చూసినాక చిన్న లైక్ కొట్టివరి దోస్తులు. ప్లీజ్ 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 మా కోసం, సరేనా? ఇంకా రేపు మరొక మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. లేకపోతే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, అందరు కనెక్ట్ అయ్యే ఏదైనా కంటెంట్ ఉంది అని అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము ఆ కంటెంట్ మంచి వివరంగా తీసుకొని వస్తాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి. సరే దోస్తులు, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికి.